తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మోదీ 3.0 కోసం విశ్వ ప్రయత్నం జరుగుతోంది. 400 లోక్సభ స్థానాలే గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతృత్వ ఎన్డీఏ కదులుతోన్న వేళ ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కమలం పార్టీ సంకల్ప పత్రగా పిలిచే మేనిఫెస్టోలో పేద, అల్పాదాయ, దళిత వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. మేనిఫెస్టో అంటే చేయగలిగినవి, ఆచరణ అసాధ్యమైనవి కూడా ఉంటాయి కదా. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించారు. గ్యాన్ అంటే గరీబ్, యువ, అన్నదాత, నారీ కోసం ప్రత్యేక కార్యక్రమాలుంటాయని అన్నారు. మహిళలు, యువకులు, రైతులు, పేదల అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పేందుకు మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరిచారు. పనిలో పనిగా ఉమ్మడి పౌర స్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని మరోమారు ప్రకటించారు. మేనిఫెస్టో या संकल्प पत्र यह उस विचारधारा, उस वैचारिक अधिष्ठान का अनफोल्डमेंट है. हम ये कह सकते हैं कि इस क्लियर मैंडेट को प्रधानमंत्री मोदी जी ने गांव के लिए, गरीब के लिए, वंचित के लिए, दलित के लिए, हमारी महिलाओं के लिए, हमारे युवाओं के लिए, हमारे किसान भाइयों के लिए और हमारे वंचित भाइयों के लिए उनको समर्पित किया. జమిలి ఎన్నికలే తమ పార్టీ విధానమని కుండబద్దలు కొట్టారు. ప్రతి మనిషి గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకుంటారని, జీవన ప్రమాణాలు పెరగాలని, ఉద్యోగావకాశాలు పెరగాలంటే పెట్టుబడులు రావాలని మోదీ స్వయంగా వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ బాగుందన్నది బీజేపీ వాదన. కనిష్టంగా 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చి వారి ఆదాయాలు పెంచామని బీజేపీ చెబుతోంది. పేదవారి కడుపు నింపడం, వారి పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం తమ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉందని కూడా మోదీ మహాశయుడు ప్రకటించేశారు. 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ ను ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పరిధిలోకి తీసుకొచ్చి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించడమే తమ ధ్యేయమన్నారు. अब भाजपा ने संकल्प लिया है कि 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा. सत्तर साल के ऊपर के हर बुजुर्ग, चाहे वो गरीब हो, चाहे मध्यम वर्ग के हो, चाहे उच्च मध्यम वर्ग के हो, ये एक नया दायरा होगा जिनको 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिलेगी. మోదీకి గ్యారంటీ 2024 పేరుతో మేనిఫెస్టో విడుదలైంది. గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఎలా గాడిలో పడింది, వచ్చే 5 ఏళ్లలో ఎలా అభివృద్ధి చెందబోతోందో వివరించారు. అదే క్రమంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని కూడా ధీమాను వ్యక్తం చేశారు. బీజేపీ పేదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ కొనసాగిస్తామని పార్టీ ప్రకటించింది. కడుపు నిండా అన్నమే కాదు, తాగేందుకు నీరు అవసరం. అందుకే హర్ ఘర్ కో జల్ స్కీమ్ కొనసాగుతుందని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. పేదలకు కరెంటు బిల్లులను 0 స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని బీజేపీ చెప్పుకుంటోంది. ఇందుకోసం సౌరశక్తిని పెంపొందిస్తారు. వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతారు. వందే భారత్ మెట్రో రైళ్లు రాబోతున్నాయి. 10 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కొనసాగుతుంది. हमने करोड़ों गरीब परिवारों को मुफ्त बिजली कनेक्शन दिए. अब हम करोड़ों परिवारों का बिजली बिल जीरो करने और बिजली से कमाई के अवसर पैदा करने की दिशा में काम करेंगे. పాలనలో డిజిటల్ ఇండియాకే ప్రాధాన్యం ఇస్తారని చెబుతున్నారు. నిజానికి బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి. వాటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రస్తావించలేదు. ధరల పెరుగుదలకు కారణమైన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించే ప్రక్రియ లేదు. గ్యాస్ ధర 100 రూపాయలు తగ్గిస్తే చాలనుకుంటున్నారు. పైగా మోదీ 10 ఏళ్ల పాలనలో కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గణాంకాలు కూడా అవే సంకేతాలిస్తున్నాయి. అప్పులు తీర్చేందుకు, భవిష్యత్తులో అప్పులు చేయకుండా చూసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పలేదు. పేదల ప్రయాణ సాధనాలపై, ప్యాసింజర్ రైళ్ల పెరుగుదలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం గమనించదగిన అంశం.
మోదీ పాలనలో దేశంలో మార్పు వచ్చిన మాట నిజం. మార్పు అనేది సహజ పరిణామం అన్నది కూడా నిజం. పరివర్తన అనివార్యం. కాకపోతే మోదీ పాలనలో అది వేగం పుంజుకుంది. సాధారణంగా జరిగే పరివర్తన కంటే కాస్త ఎక్కువ స్పీడ్ అందుకుంది. కాకపోతే విశాల జనహితానికి సంబంధించిన అంశాల్లో మాత్రం వెనుకబడిపోయినట్లు ఎవరికైనా అర్థమవుతుంది. మధ్యతరగతి అన్యాయమైపోతోందన్న అనుమానం కలుగుతోంది. अभी तक हमने सस्ते सिलेंडर घर घर पहुंचाए हैं. अब हम पाइप से सस्ती रसोई गैस घर घर पहुंचाने के लिए तेजी से काम करेंगे. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.